Now, just now I have sent the first problem, Raj Limited. So that we are going to see now. Raj Limited issued 2000 equity shares of rupees 100 each, payable as follows. So 2000 equity shares of 100 each, payable 20 on application, 30 on allotment, 20 on first call, and 30 on the final call. So 20 plus 30, 50, 50 plus 20, 70, 70 plus 30, 100. So that means total 100 rupees we are using. 1500 shares were applied for allotted. So here we actually issued for 2000 shares, but people applied only for 1500 shares means. So how many they applied? ఎక్కువ అప్లై చేస్తే మనం రిటర్న్ ఇవ్వాలా ఏంటి అని ఆలోచిస్తాం. బట్ తక్కువ అప్లై చేశారనుకో ఉన్నవన్నీ అలాట్ చేసేస్తారనమాట. సో కాబట్టి అందులో రిటర్న్ ఇచ్చేది ఏమి ఉండదు. All money were received with the exception of first and final call of 50 shares. These shares were forfeited and reissued at a later date at the rate of 70 per share. Give journal entries to record the above transaction and prepare balance sheet of the company. So what is that means? Here we are issuing the shares, ma. So when we were issuing, I said it's quite common that sometimes some people will not pay the amount. They will be delaying in payments of amount. But here the things have been worse and the fellow has not even paid us the amount. So what we have decided that you are not paying the amount. Now give me the shares. No, నాకు డబ్బు ఇవ్వలేదు కదా షేర్ అమౌంట్స్కి. సో కాబట్టి నువ్వు నాకు అట్లీస్ట్ నా షేర్స్ నాకు ఇచ్చేసేయండి. ఫోర్ ఫీచరింగ్ అంటే వీఆర్ టేకింగ్ బ్యాక్ అవర్ ఓన్ షేర్స్. వీఆర్ టేకింగ్ దెమ్. యూ ఆర్ ఆస్కింగ్ దట్ హౌఎవర్ యు ఆర్ నాట్ గివింగ్ మీ ద అమౌంట్, సో బెటర్ గివ్ మీ మై షేర్స్ అనేది మనం తీసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ఫీచరింగ్. సో రీఇష్యూయింగ్ అంటే ఏంటి? నా రీఇష్యూయింగ్ అంటే ఏవైతే ఫోర్ ఫీచరింగ్ తీసేసుకున్నాను కదా, అంటే ఏవైతే షేర్స్ నువ్వు డబ్బు ఇవ్వట్లేదని నీ దగ్గర నుంచి నేను షేర్స్ తీసేసుకున్నానో అవి నేను మళ్ళీ మార్కెట్లో అమ్ముతాను. బికాజ్ నువ్వు పే చేయలేదు, అందుకే నీ దగ్గర షేర్స్ తీసేసుకొని నేను వేరే వాళ్ళకి అమ్మేయడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఫోర్ ఫీచరింగ్ ప్రాసెస్. సో హౌ వీఆర్ గోయింగ్ టు రైట్? నా ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు రైట్ ఇట్. First is, now I am not going to confuse you. 2000 equity shares we issued, but applied is only 1500. So 1500 మనం లెక్కకి తీసుకుందాం. 1500 at the rate of 100 each. So this is how we are going to give it since on application. On application it was at the rate of 20 rupees. Okay, then on allotment it was at the rate of 30 rupees. Then on first call it is at the at the rate of 20 and final call is 30. Yeah, on final call it is at the rate of 30. So what he said, మనకి ఏ అమౌంట్ రాలేదు, కాల్ సినారియోస్ ఎందులో ఉండేమా? సో 50 shares, 50 shares on first call as well as 50 shares on final call. Now this is the information. So what I'm doing here, I want you to have that 4 feature entry. So I'm writing that entry also. So the entry ఎవరికైతే తెలీదో ఫస్ట్ టైము, సో ఫోర్ ఫీచరింగ్ అంటే మనం షేర్స్ మనవి మళ్ళీ తీసేసుకోవడం. ఫోర్ ఫీచరింగ్ అంటే ఏమన్నా మన షేర్స్ మనం తీసుకోవడం అనమాట. సో షేర్ క్యాపిటల్ ఈ సిచ్యువేషన్లో మాత్రమే షేర్ క్యాపిటల్ మనకి అబౌవ్ వస్తుంది. ఎందుకంటే మన షేర్స్ మనం ఏం చేసేస్తున్నాం, వీఆర్ టేకింగ్ బ్యాక్. సో దట్స్ వై షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. దెన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ షేర్ ఫోర్ to share for feature
account, then to share calls అని ఇది రాస్తా. ఇది ఎంట్రీ నా. సో అది నేను అమౌంట్ రాసేటప్పుడు ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? one more thing, one more entry I'll write down so that you should not have a confusion. So ఇది మనం షేర్స్ తీసేసుకున్నప్పుడు సంగతి. మరి when we are going to reissue, so ఇదే షేర్స్ నేను రీఇష్యూ చేసినప్పుడు ఎలా రాస్తాను అనే దానికి నేను ఇక్కడ ఎంట్రీ రాస్తున్నాను. మళ్ళీ రీఇష్యూ చేస్తున్నప్పుడు again cash is coming in, no? So that's why bank account debit share for feature అకౌంట్ డెబిట్. ఇప్పుడు షేర్స్ మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మళ్ళీ షేర్ క్యాపిటల్ క్రెడిట్లోకి వస్తుంది. షేర్ క్యాపిటల్ అకౌంట్. సో వాట్ ఈస్ దిస్ ఇంపార్టెన్స్ అండ్ ఆల్ ఐల్ టెల్ యూ లేటర్ ఆన్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద థింగ్స్. నౌ వాట్ ఈస్ సెట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హియర్. Okay, whatever it is. Now first we are going to start with what? Issuing of shares, no? So now you people are going to tell me the journal entries. First, application money. On application money, how much we are receiving? Now I have given you round figure 1500 we are receiving. So application first we are going to have received entry or due entry. We are going to have what, ma? We are going to have received entry or due entry. Application we are going to have receive entry. Yes. Now I'm going to, here I'm not going to write anything. Directly I'm getting how much? 1500 into 20. Yes, madam. 1500 Receive into, entry. yeah, right. 1500 into 20 and 10th, Nana. So it will be 30,000, I think. So it will be 30,000. 30,000 rasana, 3 lakh rasana. 3 lakh rasana. To, I'm going to write share application. So how much share Yes. application? 30,000. This is done. Yes, Now ma'am. I have to write due entry, no? So share Yes, ma'am. application account. Here I'm going to write a bracket, ma, 1500 into 20. Okay, share application into this one, it is going to be. One second. Shubika. So 30,000. Chudetu. To share capital account. So share capital account 30,000 we have written. Now ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఆన్వర్డ్స్ అలాట్మెంట్. అలాట్మెంట్ మనకి ఏముంటుంది? ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఫస్ట్ డ్యూ ఎంట్రీ. సో షేర్ అలాట్మెంట్. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ అగైన్ 1500 into what is the allotment price, ma? 20 or 30? 30. So how much it will be? I think 45,000 emo. To share capital account 45,000. This is done. Now next is what? Received. Ma, here do we have any problem in receiving the amount? No. No. We are getting the total amount because I did not write anything on the above that we had a problem on it. So that's why we are writing to share allotment. So how much is the amount? 45,000. Now this is also done. Next comes is what? First call. So first again we are going to write what? Due entry. So that is share first call account debit. So here I'm writing first call. How much is the amount we have to receive, ma? 1500
into 20. How much I have to receive? 1500 into 20 I have to receive. So now we are going to write 1500 into 20 and 10. Same 30,000 we are going to get. To share capital account. So 30,000. Now please observe here. Now onwards the things are important. మామూలుగా అయితే did we get a total amount ma? We didn't get the total amount. We got only for what? 1450, because 1500 shares lo 50 shares we are not getting the fund itself. So that means we are getting only fund for what? 1500. Regular ga aithe we used to write the entry as what? I'll tell you. Like regular ga aithe we used to write, here I'm writing, see. We used to write bank account debit, next calls in arrears account debit to share first call. ఇది కదా మన ఎంట్రీ. ప్లీజ్ సీ దేర్, అది అలాగే పెడుతున్నాను, తర్వాత నేను తీసేస్తాను. హియర్ ఐఎమ్ నాట్ రైటింగ్ దట్ ఎంట్రీ. ప్లీజ్ అబ్జర్వ్ వై ఐఎమ్ నాట్ రైటింగ్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ సంథింగ్ ఎల్స్. వాట్ ఈస్ దట్ ఈస్? ఫస్ట్ ఈస్ సేమ్ బ్యాంక్ account debit. Here I got 1450 into 20 rupees. 1450 into 20 rupees ante enta nana? 1450 into 20 rupees. It will be 29,000, right? To share first call. Did you observe what we have done it? What I have done it? Here I am writing 29,000. See here. This is the difference. మామూలుగా కాల్స్ ఇన్ అరియర్స్ ఉన్నాయి అంటే we expect that at least not today, some other day I'm going to get a fund అని అంటాను. బట్ ఇక్కడ ఇలా రాశాను అంటే ఇంకా నాకు డబ్బు అనేది రాదు. అందుకే కాల్స్ ఇన్ అరియర్స్ అని రాయకూడదు. నేను అరియర్స్ అని అంటే ఏం చెప్పాను మీ అందరికీ? అరియర్స్ అంటే we still expecting, it's outstanding and I'm expecting that at least not today I cannot get, but some other day I will get definitely. బట్ ఫోర్ ఫీచర్లో ఏంటి? ఇంకా అవి రావు అని డిసైడ్ అయ్యాం. అవి రావు అని కాబట్టే కదా మనం వీఆర్ ట్రైంగ్ టు సెల్ ద షేర్స్. సో దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ అరియర్స్ అని రాయకూడదు. బికాస్ దెర్ ఇస్ నో హోప్ దట్ ఐ విల్ గెట్ ద ఫండ్. దట్ ఈస్ ద రీజన్ వీ విల్ నాట్ రైట్ యాజ్ అరియర్స్ ఓన్లీ. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ నౌ. Now the last one is share final call. So share final call account debit. So 1500 at the rate of 30 I have to get it. So that means I should get some 45,000 to share capital. So how much I'm getting? I have to get it 40,000, 45,000. But did I get the same? No, same like above I got only bank account debit. I only got for 1450 into 30. 1450 into 30. So enta nana 1450 into 30 ante I will get 43,500. 43,500 ante something 1,500 difference anamata. So 1,500 I'm getting how much? Just count it. I'm 1,000 and here it is 1,500. No, 1,500 is the, we are not getting the fund. We are getting only 43,500. So here I'm going to write as 43,500 to share final call. I'm going to write 43,500. So this is how, remember, this is how we are going to have an entry. Vivek, concentrate. Now, here I'm going to put you marks.
So this one you are going to keep in a mind. So this one and as well as this one. So I always tell that just have a concentration. Ikkada manam em rase vallamo. I used to tell that whenever we used to have any kind of this one share first call amount ఎంత ఉంది 30,000. సో కాబట్టి ఇక్కడ కూడా 30,000 రావాలి. అందుకే ఆ గ్యాప్ ని మనం కాల్స్ ఇన్ అరియర్స్ అని ఫిల్ చేసేవాళ్ళం. బట్ హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ నాట్ రైటింగ్ ఎనీథింగ్. షేర్ ఫస్ట్ కాల్ కూడా 29,000 నేను చూపించాను అండ్ ఇక్కడ షేర్ ఫైనల్ కాల్ కూడా 43,500 చూపించాను. మరి వాట్ అబౌట్ ద 1,000 and 1,500? So that is what here we are going to do it. So now the next entry comes here. So what is the next entries about this is about 4 featuring entries. So e 4 featuring entries lo please see what we are going to write. So here I said we are taking back our shares. So see share capital paina rasanu kada share capital account debit to ఎన్ని షేర్స్ నేను తీసేసుకున్నాను 50. ఫస్ట్ కాల్ రాలేదు నాకు, సెకండ్ కాల్ రాలేదు. సో ఫస్ట్ కాల్ ప్రైస్ ఎంత? ఫస్ట్ కాల్ ప్రైస్ ఎంత నాకు 20 రూపీస్. సెకండ్ కాల్ ప్రైస్ ఎంత 30 రూపీస్. సో ఫర్ 20 ప్లస్ 30 ఎంత? అంతేనా? ఫస్ట్ కాల్ ప్లస్ సెకండ్ కాల్ ఎంత? 20 ప్లస్ 30 ఇట్ ఈస్ 50. So total 50. Amount is 2,500. Yes. So, share 4 feature. ఈ అమౌంట్ ఏంటి అని నేను చెప్తాను. ఇప్పుడే ఐఎమ్ నాట్ ఫిల్లింగ్ ది అమౌంట్ బట్ హియర్ టు షేర్ నాకు ఏ దాంట్లో కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చాయి నాన్న? ఏ అమౌంట్స్ నాకు కాల్స్ ఇన్ అరియర్స్ వచ్చాయి చెప్పండి. ఏ అమౌంట్లు నాకు? ఒకటి షేర్ ఫస్ట్ కాల్ రైట్. ఎంత ఎంత రాలేదు నాకు షేర్ ఫస్ట్ కాల్ మీద? 50 into 20. Sorry, this one it is here we are going to write 50 into not 50, it's 100. So it is going to be 1,000. So 50 into 20 నాకు ఎంత రాలేదు? 5 2s the 10 అంటే 1,000. దెన్ ఇంకొక కాల్స్ ఇన్ అరియర్స్ నాకు ఎక్కడ వచ్చింది? టు షేర్ ఫైనల్ కాల్. సో షేర్ ఫైనల్ కాల్ మీద కూడా నాకు 50 into 30 రాలేదు. దట్ ఈస్ హౌ మచ్? 5 3s are 15. సారీ 5,000 minus 1,000 and 1,500 ఎంత వచ్చింది బ్యాలెన్స్? 2,500. 2,500. This is we are going to write. So I'll explain. Please listen carefully. Everyone, please concentrate now. Now here ఇక్కడ వరకు అయితే అందరికీ క్లియర్ కదా? సో ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, సారీ ఫస్ట్ అప్లికేషన్, అలాట్మెంట్, ఇదైతే ఎప్పుడు మాక్సిమం టైమ్స్ చేంజ్ ఉండదు నాన్న. మాక్సిమం టైమ్స్ ప్రాబ్లం ఉండదు మనకి. ఎక్కువ ప్రాబ్లం ఉండేదల్లా కూడా ఎక్కువ ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ కాల్లో మామూలుగా ఇఫ్ ఐ హ్యాడ్ ఎనీ కైండ్ ఆఫ్ calls in arrears, we used to write the entry like this, which I have written on the right side of the screen. బట్ హియర్ 4 ఫీచరింగ్ అంటే ఏంటి అంటే వాడు ఇంకా నాకు పే చేయడు, వాడి నుంచి నాకు ఎలాంటి హోప్ లేదు. సో నేనేం అడుగుతున్నాను వాడిని, నా షేర్స్ నాకు ఇచ్చేసేయండి అని అడుగుతున్నాను. నా షేర్స్ గివ్ బ్యాక్ మై షేర్స్ అని అడుగుతున్నాను. సో అందుకే అలా అడిగినప్పుడు నేను అవుట్ స్టాండింగ్ అని రాయకూడదు కదా. అవుట్ స్టాండింగ్ అని రాసాను అంటే అరియర్స్ అని రాసాను అంటే సంథింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. But here we are not going to go for expecting anything. We are taking back our shares. So అందుకే ఇక్కడ we are not supposed to write ఇక్కడ రాసినట్టు కాల్స్ ఇన్ అరియర్స్ రాసినట్టు ఇక్కడ రాయకూడదు అనమాట. అందుకే బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు షేర్ ఫస్ట్ కాల్ అని రాసేసాను.
ఓకే, అండర్స్టాండ్. మరి మేడం ఇక్కడ షేర్ ఫస్ట్ కాల్ 30 ఉన్నప్పుడు ఇక్కడ మీరు నేను ప్రీవియస్ క్లాస్ అంతా ఇక్కడ 30 ఉండాలని చెప్పారు కదా అంటే అది డెఫినెట్‌గా 30 అవుతుంది. ఎలా అవుతుంది చెప్తాను. నా షేర్స్ నేను తీసేసుకున్నాను నాన్న. సో కాబట్టి మై షేర్స్ ఆర్ కమింగ్ టు మై సైడ్. సో దట్స్ వై వాట్ కమ్స్ ఇన్ షుడ్ బి డెబిటెడ్. దట్స్ వై షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ అని రాసి ఎంతమంది పే చేయలేదు? 50 షేర్స్ మీద నాకు రాలేదు. సో 50 షేర్స్ టోటల్ అమౌంట్ తీసేసుకున్నాను. సో ఈచ్ షేర్ వాల్యూ ఎంత నాన్న? టోటల్ వాల్యూ ఇస్ హౌ మచ్? 100 రూపీస్ కదా. సో టోటల్ 50 షేర్స్ నేను తీసేసుకున్నప్పుడు ద టోటల్ వాల్యూ ఆఫ్ ద షేర్ వాల్యూ ఇస్ హౌ మచ్? 100 రూపీస్. సో టోటల్ షేర్స్ నేను ఏవైతే తీసుకున్నానో దాని వర్త్ ఎంత యాక్చువల్‌గా? 5000. దాని వర్త్ ఎంత? 5000. సో ఆపోజిట్ ఎందుకు నేను తీసుకున్నాను రీజన్ కూడా నేను చూపించాలి కదా. అందుకే ఇక్కడ మనం రీజన్ చూపిస్తున్నాం. ఏంటంటే షేర్ ఫస్ట్ కాల్ మీద నాకు 1000 రాలేదు అని చెప్పాను. ఇక్కడ ఏమన్నాను? క్రెడిట్ లో రాసాం. ఏమని రాసాము? షేర్ ఫస్ట్ కాల్ 1000. ప్లీజ్ సీ హియర్. షేర్ ఫస్ట్ కాల్ 29,000. నౌ దే బోత్ ఆర్ స్టాండింగ్ ఆన్ క్రెడిట్ సైడ్. 29 plus 1000 becomes what? I should get response. 29 plus 1000 becomes what? 1029. Ray, 29,000 29,000 plus 1000 అడుగుతున్నాను నాన్న. 30. హౌ మచ్ ఇట్ విల్? 30. నా మ్యాచ్ అయిపోయిందా? మనం ఏదైతే అన్నాను నేను రూల్ ఇక్కడ షేర్ ఫస్ట్ కాల్ 30,000, ఇక్కడ 30,000 క్రెడిట్ సైడ్ వచ్చేసిందా? దట్స్ వాట్. నెక్స్ట్ షేర్ ఫైనల్ కాల్ మీద నాకు ఎంత రాలేదు? 50 షేర్స్ మీద 30 రూపీస్ రాలేదు. సో 1500. సి హియర్ 1500 ఇక్కడ యాడ్ అయిపోతే 45,000 కరెక్ట్ గా వచ్చేసిందా? అందుకే మనం ఇక్కడ ఎట్లా అయినా సరే మన అకౌంట్స్ పోస్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే నథింగ్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ టు ద రాంగ్ డైరెక్షన్. ఇట్ ఈస్ గోయింగ్ టు గో ఇన్ అ ప్రాపర్ డైరెక్షన్. నౌ ఇట్స్ ఓకే, ఫైన్. నాకు ఇక్కడ ఫస్ట్ కాల్ మీద 1000 కాల్స్ ఇన్ అరియర్స్, ఫైనల్ కాల్ మీద 1500 కాల్స్ ఇన్ అరియర్స్. మరి ఈ బ్యాలెన్స్ 2500 ఏదైతే ఉందో దాన్ని ఫోర్ ఫీచర్ అని అంటాం. ఫోర్ ఫీచర్ అంటే ఇట్స్ లైక్ ఏ ప్రాఫిట్ సైడ్. మనం ఎక్కడున్నాము? ప్రాఫిట్ ఎండ్ లో ఉన్నాం. ఇది మన ప్రాఫిట్ అని లెక్క. ఓకేనా? షేర్ ఫోర్ ఫీచర్ అంటే ఏంటి? ప్రాఫిట్ అకౌంట్ అనుకోండి. ఎందుకంటే నేను మొత్తం 5000 కి 5000 షేర్స్ తీసేసుకున్నాను నాన్న. కానీ దాని మీద ఆల్రెడీ నాకు అప్లికేషన్ అమౌంట్ వచ్చింది, దాని మీద ఆల్రెడీ నాకు అలాట్మెంట్ అమౌంట్ వచ్చింది. నేను షేర్స్ తీసుకున్నాను కదా అనేసి వాడికి మంచిగా డబ్బులు ఇచ్చేస్తానా? సరే నువ్వు అప్లికేషన్ మీద అలాట్మెంట్ మీద ఇచ్చినావు కదా డబ్బులు, నువ్వు తీసుకొని ఇస్తానా? నేను ఎందుకు ఇస్తాను? ఇవ్వను కదా. సో నా షేర్స్ నా దగ్గరే ఉన్నాయి, అప్లికేషన్ అలాట్మెంట్ దాని మీద వచ్చిన డబ్బులు కూడా నా అకౌంట్ లోనే ఉన్నాయి. మరి అది నాకు ప్రాఫిటా కాదా? Yes or no? No. I'll tell once again. Yes, listen carefully. Yes, No problem. Listen Yes, carefully. madam. షేర్ క్యాపిటల్ I'll మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షేర్ క్యాపిటల్ 50 షేర్స్ వాడు పే చేయట్లేదు అని నేనేమన్నాను? బాబు మీరు ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ ఇచ్చేటట్టు లేరు, నా షేర్స్ నాకు ఇచ్చేయండి అన్నాను. ఎందుకు? వాళ్ళు ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ రెండు పే చేయలేరు అంటే అర్థం వాడు పే చేసే ఉద్దేశంలో లేదు. మరి అలాంటప్పుడు నా షేర్స్ వాడికి ఎందుకు అనేసి నేను వాడిని తీసేసుకున్నాను. సో ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత? టోటల్ షేర్ వాల్యూ. నా షేర్స్ నేను తీసేసుకున్నప్పుడు టోటల్ షేర్ వాల్యూతో సహా తీసేసుకుంటాను కదా. సో నా షేర్స్ వాల్యూస్ ఎంత? 5000 వర్త్ ఆఫ్ షేర్స్ మళ్ళీ నేను తీసేసుకున్నాను. టోటల్ 100 రూపీస్ అనమాట. సో 50 షేర్స్ నేను బ్యాక్ తీసుకుంటే దాని యాక్చువల్ వాల్యూ ఎంత అయిపోతుంది? 50 into 100 5000 అయిపోతుంది. నా ఇక్కడ యాక్చువల్ నాకు అమౌంట్ 5000 లో ఎంత రాలేదు నేను ఫస్ట్ చూసుకుంటాను. అంటే నాకు ఏ కాల్స్ మీద నాకు డబ్బు రాలేదు నేను చూసుకుంటాను. సో 50 into 20 మీద రాలేదు, 50 into 30 మీద రాలేదు. సో ఓకే, 5000 లో నాకు టోటల్ గా 2500 అమౌంట్ రాలేదు అంటే బ్యాలెన్స్ 2500 వచ్చినట్టే కదా. ఎస్ ఆర్ నో? 2500 నాకు వచ్చేసినట్ట కాదా? Yes, ma'am. వచ్చింది అంటే నా షేర్స్ నా దగ్గర ఉన్నాయి, నా అప్లికేషన్ అలాట్మెంట్ మనీ కూడా నా దగ్గరే ఉంది. నేను వాడికి ఎందుకు ఇస్తాను రా? వాడి షేర్స్ వాడు ఇవ్వడమే లేట్ ఇచ్చినాడు. నాకు ఫస్ట్ కాల్ ఫైనల్ కాల్ లేట్ ఇవ్వలేదు వాడు. కొంచెం టైం ఇస్తాను. అంత టైం వరకు నాకు ఇవ్వకపోతే వాడికి నేను మంచోళ్ళలాగా నేను ఎందుకు అప్లికేషన్ అలాట్మెంట్ మనీ ఇస్తాను? అవి నా అకౌంట్ అంతే. ఇంకా
కాబట్టి అప్లికేషన్ అలాట్మెంట్ మనీ నేనే తీసేసుకున్నాను, ప్లస్ నా షేర్స్ నేనే తీసుకున్నాను. అందుకే షేర్ ఫోర్ ఫీచర్ అంటే ఏంటి, ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎ ప్రాఫిట్ అనమాట. ప్రాఫిట్ అమౌంట్ 2500 నా దగ్గర ఇప్పుడు మిగిలినట్టు లెక్క. ఓకేనా? నౌ వాట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ హీ సెడ్ ఈ షేర్స్ మళ్ళీ ఇష్యూ చేస్తున్నాం అన్నాడా వాడు? ఐ థింక్ అన్నాడు కదా. చూడండి, దీస్ షేర్స్ వేర్ ఫోర్ఫీటెడ్ అండ్ రీఇష్యూడ్ అన్నాడు. మామూలుగా అయితే ఎంట్రీ షుడ్ స్టాప్ హియర్ ఓన్లీ మా. ఫోర్ ఫీచర్ అనగానే మీ ఎంట్రీ ఇక్కడే ఆగిపోవాలి. దట్ ఈస్ వై ఐఎమ్ డ్రాయింగ్ అ లైన్. సో ఇక్కడ ఫోర్ ఫీచర్ అనగానే మీ ఎంట్రీ ఫోర్ ఫీచర్ చేసేసామా, సో ఇక్కడ మీరు ఎంట్రీ ఆపేసేయాలి. కానీ వాడు ఏమన్నాడు, ఇక్కడ రీఇష్యూడ్ అన్నాడు. రీఇష్యూడ్ అంటే మళ్ళీ ఇష్యూ చేస్తున్నట్టు లెక్క కదా. సో రీఇష్యూ చేస్తున్నప్పుడు వెన్ ఐఎమ్ రీఇష్యూయింగ్ మళ్ళీ నాకేమొస్తుంది, బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఎంతకి ఇష్యూ చేశాను, ఇప్పుడు మళ్ళీ 100 రూపీస్కి ఇష్యూ చేశానా? ఇది సెకండ్ హ్యాండ్ షేర్స్ కదా. సమ్ టైమ్స్ నా కంపెనీ వాల్యూ బాగుందనుకో 100కి 100 పోతుంది, లేదా 100 కంటే ఎక్కువ పోతుంది. బట్ సెకండ్ హ్యాండ్ షేర్స్ కాబట్టి ఎవరైనా సేమ్ రేట్ ఎందుకు ఇస్తారు, ఇవ్వకపోవచ్చు కదా. సో అందుకే నేనేం చేస్తాను, కాస్త తక్కువకి అమ్ముతాను అనమాట. సో ఎన్ని షేర్స్ నాన్న ఇప్పుడు నేను 50. ఎంతకు అమ్ముతున్నాను చూడండి, రీఇష్యూడ్ లేటర్ అట్ ద రేట్ ఆఫ్ 70 per share. ఎంతకు అమ్ముతున్నామ్మా, 70. సో 7 5 ఎంత, 35 no. So how much I am getting, 3500 I am getting. But my share value is how much actually, to share capital of 50. Actual value enta nana, 100. Actual value enta, 100 rupees. But నేనేం చేస్తున్నాను, ఐఎమ్ ఇష్యూయింగ్ ఎట్ 3500. మరి కరెక్ట్ అమౌంట్కి ఇచ్చామా, తక్కువ అమౌంట్కి ఇచ్చామా? తక్కువ అమౌంట్కి ఇచ్చాం కదా మనం, మరి అది లాసే కదా నాకు లాస్. సో ఈ లాస్ నేను షేర్ ఫోర్ ఫీచర్లో నుంచి తీసుకుంటాను. అంటే అక్కడ నాకు వచ్చిన ప్రాఫిట్ని ఇక్కడ లాస్ కోసం నేను వాడేస్తాను అనమాట. సో ఎంత, 1500. ఓకే, అండర్స్టూడ్? ఓకే, yes ma'am. నౌ ప్లీజ్ చెప్పండి, షేర్ ఫోర్ ఫీచర్లో యాక్చువల్ అమౌంట్ ఈజ్ హౌ మచ్ మా? మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? ఆపోజిట్ టు షేర్ ఫోర్ ఫీచర్ నాకు చెప్పాలి. ఆపోజిట్ టు షేర్ ఫోర్ ఫీచర్ నాకు చెప్పాలి. హౌ మచ్ ఇస్ అమౌంట్ ఇన్ ద ఫస్ట్ ఎంట్రీ? క్రెడిట్ సైడ్ ఎంత ఉండింది అమౌంట్? I should get response. I'm going to put the class here only because class is not going to end. It is going to continue. So I have no urgency of completing the class. So that's why tell me, what is that? 2500. Yeah, that's what. Please, quick answers I need it. Because if you respond it, you will understand even more better. If you are going to be silent, it will be very much difficult for you only. So 2500. In these 2500 of profit, I have compensated how much on the debit side? How much I have compensated? 3500 ma'am. ఫోర్ ఫీచర్ మాత్రమే చూడమంటున్నాను నేను. ఫోర్ ఫీచర్ ఇక్కడ క్రెడిట్ సైడ్ 2500 ఉంది. తర్వాత ఇక్కడ షేర్ ఫోర్ ఫీచర్ అని డెబిట్ చేశాను. సో ఎంత యూజ్ చేశాను, 1500. అంటే 2500 లో నేను 1500 లాస్ కోసం కవర్ చేయడానికి యూజ్ చేసేసాను. అంటే ఇంకెంత మిగిలినట్టు అందులో? 1000. సో ఈ 1000 ఐఎమ్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఫోర్ ఫీచర్ account debit to capital reserve. So how much is the leftover amount? I said 1000 is leftover. So ఈ 1000 ని మనం ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసాము, to the capital reserve. Why? Because how we are not supposed to show the share application, share allotment అని ఎలా అయితే separate గా చూపించొద్దో, అలాగే మన కంపెనీ అకౌంట్స్ లో ఫోర్ ఫీచర్ అని చూపించకూడదు.
బ్యాలెన్స్ షీట్ లో, ఎస్పెషల్లీ బ్యాలెన్స్ షీట్ లో 4 ఫీచర్ అని స్పెసిఫిక్ గా నేను చూపించకూడదు. మరి అందుకే ఏం చేస్తామంటే, ఇది ప్రాఫిట్ అని ముందు నుంచి చెప్తున్నాను కదా నేను. షేర్ 4 ఫీచర్ అంటే లెట్ అస్యూమ్ ఇట్ ఈస్ ఎ ప్రాఫిట్ అని చెప్తున్నాను కదా. సో ఈ 2500 ప్రాఫిట్ లో ఇఫ్ ఐఎమ్ యూజింగ్ 1500, స్టిల్ ఐఎమ్ లెఫ్ట్ ఓవర్ విత్ హౌ మచ్ 1000 యాజ్ అ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ ని ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ టు వేర్? Capital reserve. Is this clear? Yes, ma'am. Now, Yeah, ma'am. I'm going to prepare now the cash account. First foremost, before proceeding to anything, I have to prepare what? Bank account, no? So that is what we are doing, the bank account. Now, from here onwards, the working part will be more. అంటే సేమ్ అంతగా పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ విల్ బి సిమిలర్. But the thing is, you are going to have a little bit 2 or 3 more transactions. That's it. Come on. Now please see wherever the bank is appearing. First, 1 on debit side, 2 on debit side, 3 on debit side, 4 on debit side, and 5. So total how many times the debit side bank is there? 5 times. How many times, ma? 5 times. So first time enti to share application. So how much is amount? Bank opposite amount cheppali naku. Bank opposite. First daniki entundi? 30,000. 50,000, ma'am. Then share allotment. Share allotment first the ikkada. How much it is? 45,000, ma'am. Yeah. Then share first call. Opposite to the bank, you should tell me. Opposite to the bank. Share first call. 30,000, ma'am. 30 ఆ? చూడండి. Yes, ma'am. చూడండి ఇక్కడ. 29,000, ma'am. యా, బ్యాంక్ ఆపోజిట్ ఎంత ఉంది నాకు అది అమౌంట్. నేను చేస్తుంది ఏ అకౌంట్? బ్యాంక్. సో కాబట్టి బ్యాంక్ Bank అకౌంట్ లో account. ఏది ఉంది అది చూసుకోవాలి, కానీ పక్కన ఏముంది నాకేం సంబంధం. సో హియర్ Okay, ఇట్ ma'am. ఈస్ ఫైనల్ కాల్ ఎంత ఉంది బ్యాంక్ ఆపోజిట్? గ్రీన్ తో మార్క్ చేసిన. 43,500, ma'am. Yeah, 43,500. 500. And one more last entry is there, this one. So here you tell me again, I'm going to call share capital. So opposite to the bank ఎంత ఉంది నాకు చెప్పాలి. మళ్ళీ opposite to the bank. Opposite to the bank. Huh? 5,000. ఇక్కడ రైట్ సైడ్ ఒక బ్యాంక్ ఎంట్రీ ఉంది. ఈ రైట్ సైడ్ ఒక బ్యాంక్ ఎంట్రీ ఉంది. ఆ బ్యాంక్ ఆపోజిట్ ఎంత ఉంది నాకు చెప్పాలి. 1,500. 3,500, ma'am. ఎవరు చెప్పింది అది నాకు 1,500 అని? 3,500. వాట్ వీ హ్యావ్? 3,500. So here I am going to write 3,500. Now total it all. Tell me how much. We are going to call by balance carry down. So total it 30, 45 అని టోటల్స్ చేసి చెప్పాలి నాకు. 30,000 ప్లస్ 45,000 ప్లస్ 1,51,000. ma'am. అందరికి సేమ్ వచ్చిందా? 1,51,000, ma'am. Okay, సరే. We got it. Everyone got the same answer. Fine. Now here I'm going to write totals. Amma, calls in arrears entry sums anna doubtful వస్తాయి రావు, కానీ 4 feature మాత్రం definitely గా exam పరంగా important. Definitely you are going to have problem based on 4 feature, definitely. So that's why listen carefully. If you are not understanding, you are going to however I'm going to record it and I'm going to post it in the YouTube. I find only 6 views or the 3 views అంతమందే చూస్తున్నారు. అంటే ఎవరు క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. అట్లయితే ఇందులో మళ్ళీ రిపీటివ్ వినకపోతే అర్థమైంది అనుకుంటున్నాను. రిపీటివ్ వింటున్నారు అంటే అర్థం కావట్లేదు.
సో ఒక్కసారి నాకు అడగండి, పింగ్ చేయండి, పర్సనల్ నంబర్కి పింగ్ చేసి మేడం ఈ బిట్ మాకు అర్థం కాలేదు చెప్పాలి, అడిగితే నేను చెప్తాను. నెక్స్ట్ I said to make it job easy we'll go for preparing share capital account. Particulars, amount, particulars, amount. I thought of telling two problems but it's a new concept. మనకి ఇక్కడే 40 minutes అయిపోయింది. If possible I'll try to record one more sum and I'll send it through a WhatsApp. ఓకేనా? లేదు అంటే కనుక tomorrow will continue. Tomorrow most probably tomorrow you'll have Krishna sir's class 12 o'clock. Have an idea? లేకపోతే నాకు చెప్పండి నాన్న, because I will be taking continuous. Tomorrow 12 o'clock class I'm not taking for my other students. My share capital in all the cases it will be on the credit side. So share capital, all postings we are going to have credit side. So buy share application first. So share application, these will be always full amounts. Okkasari chuskondi. You are going to see second entry, then third entry, then fifth entry, seventh entry. So you're going to see all the amounts. Now here we are going to have always the round figure amounts. So share allotment amount is how much? 45,000. Then buy share first call how much? Round figures ఉంటాయి అన్నాను, 30,000 ఉంటుంది. Buy share final call 45,000. Okay. Now ఈ పార్ట్ అయిపోయింది. బట్ ఇక్కడ షేర్ క్యాపిటల్ కేమ్ ఆన్ డెబిట్ సైడ్ బికాజ్ ఐ సెడ్ నా మనం ఎప్పుడు ఇచ్చే ప్రాసెస్ లో ఉంటాము, బట్ ఫస్ట్ టైం మన షేర్స్ ని మనం తీసేసుకుంటున్నాము అన్నాను. దట్స్ వై ఇట్ కేమ్ ఆన్ ద డెబిట్ సైడ్. సో హియర్ వీఆర్ గోయింగ్ టు రైట్ టు క్రెడిట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అన్ని రాయాలి. షేర్ 4 featured amount is how much? 2,500 because share capital కి ఆపోజిట్ అమౌంట్ ఎంత ఉంది? 5,000 ఉంది కదా. మరి 5,000 కరెక్ట్ గా చూపించాలి అంటే నేను మొత్తం రాయాలి, అన్ని రాయాలి. సో ఫస్ట్ కాల్ 1,000, then to share final call now 5,000 అయిందా నాన్న అది మొత్తం కలిపితే? Yeah, because opposite to the share capital it was opposite to the share capital it was 5,000, so we have posted it to the 5,000. Now come down, one more share capital here, it is there, credit side. So what we are going to write? Buy bank, again there it is 5,000, so kabatti two postings we are going to write down. Buy bank, buy share, 4 feature. 4 feature 1,500. Yeah. Now please tell me how much is the amounts. 30, 90, 90, 120, 150. 150 enough? So what we call to balance 155 ma'am. 150 కాదురా, ఇక్కడ 5 అక్కడ 5 క్యాన్సిల్ అయిపోయింది చూసుకోండి. 150 ma'am. Yeah, 1,50,000 because ఇక్కడ 50 అక్కడ 50 సారీ 5,000 5,000 ఇగో ఇది మొత్తం కలిపితే 5, ఇది మొత్తం కలిపితే 5, సో టాలీ అయిపోతుంది అది. Okay ma'am. To balance brought down it is 151,000, and here also I'm drawing the lines, and the last we are going to prepare what? Balance sheet. So how much is the total? We are going to write total as 155 వస్తుంది అంతేనా? 155,000 టాలీ అవ్వడం మనకి బ్యాలెన్స్ షీట్ అట్లా అయింది కానీ బట్ టోటల్ మాత్రం 155,000 we are going to get. Then where we got balance, so we are going to write here as buy
balance brought down 150. Now the last thing is we are going to prepare the balance sheet. So today this is one sum I'm going to do it. You people go through the sum. Please read once again, go through it so that it will be easy for you to understand. See the video once again. And I'll try to send the sum homework. If you can possible, you just try it. Okay. If you're not getting, then tomorrow I'll tell once again, same problem. But if you can try and you can get it, whoever is trying, please take a video. ఎవరికైనా వచ్చింది అంటే వీడియో వాళ్ళు తీసుకొని పంపించండి గ్రూప్ లో. Liabilities, amount, assets, amount. Now first we know it, bank. Bank we are going to write as it is because it does not have anything to be taken. So directly how much is amount? 151,000, right ma? Then here comes is share capital. So share capital, how much we got? 1,50,000 as a balancing figure. Then here we have transferred one to the capital reserve, Numa. So reserves అనేవి capital కిందికి రావాలి కదా. Actually గా share capital account prepare చేయాలి, but next problem నుంచి మనం prepare చేస్తాం. All the things at once I don't want to tell. So capital reserve we are going to have, that is 1,000 rupees. Did it get tallied? Yes, ma'am. So I think it's clear now. I want you to go do the sum once again, read the sum,